లాస్ట్ వీడియోలో మనము అందరికీ ఈ అహంకారణంతో ఉంటుందని చెప్పి యాక్సెప్ట్ చేసాం. ఆ అహంకారణత్వం అనేది ఒక స్టేబుల్ ఎంటిటీని అంటుకొని ఉంటే, అటాచ్ అయి ఉంటే మనకి నందత్వం అనేది ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఆ స్టేబుల్ ఎంటిటీని మనం గాడ్ అని డిస్క్రైబ్ చేసాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను డిస్క్రైబ్ చేసే గాడ్ రిలీజియన్ లో ఉండే గాడ్ ఒకటి కాదు. ఇది ఫిలాసఫికల్ కాన్సెప్ట్ గా మనం అనుకుంటున్నాం ఫస్ట్. ఇప్పుడు ఈ ఇప్పుడు మిగతా బ్లాక్స్ అటాచ్ చేయాలి అంటే ఆ ఒక్క బ్లాక్ అటాచ్ సరిపోతుంది. అంటే ఈ శారీరక నందత్వం కానీ, మనోనందత్వం కానీ, బుద్ధి నందత్వం కానీ ఒక బ్రిక్స్ లాగా అని చెప్పి నేను ఇమాజిన్ చేసుకొని చెప్పాను. ఈ అహంకార నందత్వం అంటే ఏంటి? ఆ బ్రిక్స్ మధ్యలో ఉంటే సిమెంట్ లాంటిది, అంటే మూడికి కంబైన్డ్ గా ఉంటుంది. కాబట్టి ఈ అహంకార నందత్వం అటాచ్ అవ్వాలి అంటే ఈ కాన్సెప్ట్ కూడా, కాబట్టి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ని మనం అహంకార నందత్వంతో కలపాలి అంటే అది కంపల్సరీగా మిగతా మూడు నందత్వాలకు కూడా అటాచ్ అయి ఉండాలి. అలా అయితేనే అహంకార నందత్వం ప్రాపర్ గా అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ అటాచ్ అయినప్పుడు ఒక్కొక్క పాయింట్ దగ్గర నుంచి మనకు ఒక్కొక్క యాట్రిబ్యూట్ వస్తుంది. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? ఈ దేవుడు అనే కాన్సెప్ట్ కి ఎలాంటి యాట్రిబ్యూట్స్ లేవు. కానీ మనం మనం దానికి అటాచ్ అవ్వాలి అంటే ఏదో ఒక యాట్రిబ్యూట్ దానికి కావాలి. మనకు నచ్చింది పెట్టుకోలేం కదా. అంటే దేవుడు ప్యాంట్ వేసుకున్నాడని లేదా ఐఫోన్ వాడుతున్నాడు అని చెప్పలేం కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆ దేవుడు అనే కాన్సెప్ట్ ని మన నందత్వ కాన్సెప్ట్ ని ఫిక్స్ చేస్తే ఆ కాంటాక్ట్ పాయింట్ లో ఉండే డేటా పాయింట్ నే మనం ఒక యాట్రిబ్యూట్ అనుకుంటున్నాం. అంటే ఈ దేవుడు అనే ఆ కాన్సెప్ట్ నందత్వాల్లో ఎక్కడైతే తగులుతుందో ఆ తగిలిన చోటు ఒక దేవుడి గుణముగా మనం ఆలోచిస్తాం అనమాట. అలా చేస్తే ప్రధానంగా మూడు, మొత్తం నాలుగు, మొత్తం అంటే మొత్తం నాలుగు గుణాలు వస్తాయి. అంటే ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఒక్కొక్క నందత్వాన్ని తగులుతూ ఉంటే ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తూ ఉంటుంది. ఓకే. ఈ నాలుగుట్లో మొదటి మూడు చాలా ప్రామాణికం అనమాట. అంటే దాదాపు ప్రతి రిలీజియన్. ఇప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్ట్ శారీరక నందత్వం అనే దాంతో మెర్జ్ అయితే మనకు వచ్చే యాట్రిబ్యూట్ ఆమ్ని పొటెన్సీ, అంటే సర్వశక్తివంతుడు అని అర్థం. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ శారీరక నందత్వంతో కలిస్తే ఆ వచ్చే కాన్సెప్ట్ ఏంటి? సర్వశక్తిమంతుడు అని. ఇప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్ట్ మనోనందత్వంతో మెర్జ్ అయితే మనకు వచ్చే యాట్రిబ్యూట్ ఏంటి? కరుణామయుడు. అలాగే బుద్ధినందత్వంతో మెర్జ్ అయితే మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సర్వజ్ఞత, అంటే ఆమ్ని సైన్స్ అంట, అంటే అన్ని తెలియడం. ఇంకా మిగిలింది అహంకార నందత్వం. ఈ అహంకార నందత్వంతో మెర్జ్ అయితే వచ్చేది ఆమ్ని ప్రెజెన్స్, అంటే అన్ని చోట్ల ఉండడం అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ దేవుడు అనేవాడు ఈ నాలుగు నందత్వాలతో కలిస్తే నాలుగు విచిత్ర గుణాలను సృష్టిస్తున్నాడు అనమాట. ఏంటి? అన్ని ప్లేసెస్ లో ఒకేసారి ఉండడం, అంతా తెలియడం, అందరినీ ప్రేమించడం, ఏదైనా చేయగలగడం. దీన్ని ఇంగ్లీష్ లో ఆమ్ని బెనవలెన్స్ అంటే అందరినీ ప్రేమించడం, ఆమ్ని పొటెన్స్ అంటే అన్ని చేయగలగడం, ఆమ్ని సైన్స్ అంటే అన్ని తెలియడం, ఆమ్ని ప్రెజెన్స్ అంటే అన్ని చోట్ల ఉండడం. అది సెకండరీ వస్తుంది, సెకండరీ క్వాలిటీ వస్తుంది. ఫస్ట్ మూడు క్వాలిటీస్ ఏంటి? అన్ని తెలిసి ఉండడం, అందరిని ప్రేమించడం. సరే, నువ్వు ఇందాకటి నుంచి దేవుడు ఉన్నాడు అలా చెప్తున్నావు. సో ఇప్పుడు సేమ్ మేలా ఫీమేలా అని అటాచ్ చేయాలంటే అది కూడా ఒక యాట్రిబ్యూటే కదా. సో మనం ఎలా చెప్తాం అది దేవుడు మేలా ఫీమేలా అని? చాలా సింపుల్. ఆ కాన్సెప్ట్ పేరు ఆథర్ సర్రోగేట్. తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. లేదా అబ్జర్వర్ సర్రోగేట్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక పుస్తకం రాస్తున్నావు అనుకో, ఆ పుస్తకంలో ఉండే మెయిన్ హీరో లేదా నీకు ఇష్టమైన క్యారెక్టరు నీకు నచ్చిన లేదా నీకు సంబంధించిన విషయాలతో రిలేటెడ్ గా అనిపిస్తుంది. ఉమ్. లేదు, ఒక సినిమా చూస్తున్నాం,
ఆ సినిమాలో నీకు ఇష్టమైన ఒక ఇష్టమైన పాత్ర ఉంది అంటే దాంట్లో నీకు కామన్ ఉండే ఏదో ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ తీసిన దాదాపు ప్రతి సినిమాల్లో ఉండే హీరో ఆ డైరెక్టర్ పోలికలతో ఉంటున్నాడు అనమాట. అతని బిహేవియర్ కానీ, లేదా అతని యాటిట్యూడ్ కానీ, లేదా అతని ఫిజికల్ అపియరెన్స్ కానీ అది కామన్ గా ఉంటున్నది. లేదు అనుకున్నా సరే డైరెక్టర్ గా ఆ డైరెక్టర్ లా లేకపోయినా డైరెక్టర్ ఏ క్వాలిటీస్ ని తను గొప్ప అనుకుంటాడో ఆ క్వాలిటీస్ హీరోలో పెడతాడు. అర్థమైందా? నువ్వు ఒక వీడియో చూస్తున్నావు, ఆ వీడియోలో ఉండే వ్యక్తి లేదా ఆ వీడియో ఇద్దరు ఉన్నారనుకో, ఆ ఇద్దరిలో నువ్వు ఒక వ్యక్తితో కనెక్ట్ అవుతున్నావు. ఆ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ అయ్యేది నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడం ట్రై చేస్తున్నావు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని జెండర్ పెడితే నీకు ఒక ఐడియా వస్తుంది. దాదాపు ప్రతి రిలీజియన్ లో ఉండే వైజ్ మ్యాన్ అనేవాడు కాబట్టి ఆ రిలీజియన్ లో గాడ్ కి ఒక మగవాడు లేదా ముసలివాడు అలా పెట్టారనమాట. కొన్ని రిలీజియన్స్ లో ఏమవుతుంది, దేవుడు మా భాషే మాట్లాడతాడు అని చెప్పడం అనమాట. ఇంకో ప్లేస్ లో దేవుడు మా ఏరియాలోనే పుడుతుంటాడు లేదా మా ఏరియాకే వస్తుంటాడు అని చెప్పడం. దీన్ని ఆల్టర్ యు అని అనొచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తున్నదంటే ఇప్పుడు అలా అన్నంత మాత్రాన ఆ గాడ్ మేల్ అయిపోడు లేదా ఫీమేల్ అయిపోదు కదా. మనం అడ్రస్ చెయ్యాలి అంటే ఎలాగో అడ్రస్ చేస్తున్నాం. ఒక్కొక్కరు వాళ్ళ కనెక్షన్స్ బట్టి అడ్రస్ చేస్తూ ఉంటారు, అందులో పెద్ద ఇబ్బంది లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడం కోసమే సాంస్క్రిట్ లో ఒక జెండర్లెస్ వర్డ్ ఉపయోగిస్తారు, దాన్ని తత్ అంటారు. ఆ తత్ అనే దానికి ఏంటి, మ్యాస్కులిన్ కాదు ఫెమినిన్ కాదు, న్యూటర్ జెండర్. న్యూటర్ అంటే ట్రాన్స్జెండర్ కాదు, అసలు ఏం జెండర్ లేకపోవడమే న్యూటర్ జెండర్ అనమాట. కాబట్టి తత్ అంటే ఏంటి, మేల్ కాదు ఫీమేల్ కాదు, అసలు అసలు ఏ జెండర్ కాదు. అలా డిస్కరైబ్ చేస్తాం, అది మనం సెకండ్ సీజన్ లో మాట్లాడుకుంటాం. ప్రస్తుతం ఇక్కడ దేవుడు అని చెప్తున్నాను, నువ్వు కూడా యాక్సెప్ట్ చేసేయాలి, తప్పదు. ఇప్పుడు నువ్వు ఇందా చెప్పినట్టు ఆమ్ని సెయింట్, ఆమ్ని పొటెంట్, సో ఇట్లా కొన్ని క్వాలిటీస్ చెప్పావు కదా. సో ఇలాంటి క్వాలిటీసే ఉపయోగించి నా అంతటా నేను నా కోసమే ఒక రిలీజన్ క్రియేట్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నీకు ఇక్కడ మనం క్రియేట్ చేసిన అనిపిస్తున్నది కానీ మనం క్రియేట్ చేయట్లేదు. ఎలాగా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 40 నెంబర్స్ క్రియేట్ చేశాడు అనుకో, 1 నుంచి 40 దాకా అతను ఇండెక్సింగ్ చేశాడు అనమాట. 40 అంటే ఇలా ఉండాలి అని చెప్పి. ఇంకో వ్యక్తి వచ్చి నేను 40 అనే నెంబర్ని ఇంకోలా రాయొచ్చా అంటే అది స్క్రిప్ట్ ఎలాగైనా మారచ్చు, కానీ కాన్సెప్ట్ అదే కదా. ఓకే. అలాగే మ్యాథమెటిక్స్ నెంబర్ని మనం డిస్కవర్ చేస్తున్నాం, యూస్ఫుల్ అవుతున్నది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాం. రిలీజన్ లో కూడా అంతే, ఉండదు మనం డిస్కవర్ చేస్తాం, అంటే ఆ ఐడియాని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను కదా కాన్సెప్ట్, నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనుకో ఇంకొక రిలీజన్, ఆ రిలీజన్ లో కూడా కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ పక్క పక్కన పెడితే ఏ కాన్సెప్ట్ వల్ల ఎక్కువ లాభం వస్తుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అసలు ఈ సిరీస్ మొత్తం మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ పాయింట్ అదే. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఫిలాసఫికల్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ క్రియేట్ చేస్తాం, అందులో ఉండే ఫ్లాస్ అన్ని రిడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ దగ్గరగా ఉండే బయట రిలీజన్ యాక్సెప్ట్ చేయడం వల్ల నీకు ఫిలాసఫికల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, రిలీజియస్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. జస్ట్ బయటది ఏముందో దానికి ఐడియల్ గా తీసుకురావడం అంతేనా? ఇప్పుడు క్వశ్చన్ తప్పు అడిగాను. కాదు పర్లేదు. ఇప్పుడు మెకానికల్ టర్మ్స్ చెప్పాలంటే కార్ నాట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఒక ఎఫిషియన్సీ ఉంది, అది థియరిటికల్ గా మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఇంజన్. ఇప్పుడు పేపర్ మీద లెక్కేస్తే ఒక ఇంజన్ కి నీకు హీట్ ఇన్పుట్, నీకు టెంపరేచర్ ఇన్పుట్, టెంపరేచర్ అవుట్పుట్ అన్ని ఇస్తే అది 36% ఉందనుకో, కేఆర్ నాట్ ఎఫిషియన్సీ 36% ఉంది. ఇంకో వ్యక్తి వచ్చి నా ఇంజన్ 80% ఎఫిషియెంట్ అని చెప్తే అది నమ్మచ్చా నమ్మకూడదా? అది మనం టెస్ట్ చేస్తే కదా తెలిసేది. టెస్ట్ చేయడం కాదు, నీకు మామూలు ఏ ఇంజన్ కన్నా
మామూలు ఫిజికల్ ఇంజిన్ ఏ ఇంజిన్ కన్నా సరే కార్నాట్ ఇంజిన్ ఎక్కువ ఎఫిషియంట్. అలాగే మనం ఐడియల్ గా ఒక గాడ్ కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని ఫిక్స్ చేస్తాం. బయట ఉండే రిలీజియన్స్ లో ఉండే గాడ్ కాన్సెప్ట్ ని ఈ కాన్సెప్ట్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ కన్నా బయట బాగా గొప్పగా అనిపిస్తే అసలు దాన్ని టెస్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే గుడ్డి నమ్మేసి మన నష్టం కదా. అందుకని సరే, పాయింట్కి వస్తే ఇప్పుడు నేను చెప్పిన 4 అట్రిబ్యూట్స్ ప్రపంచంలో ఉండే దాదాపు ప్రతి రిలీజన్ లో ఉంటాయి. కొన్ని రిలీజన్స్ లో 3 ఉంటాయి: ఆమ్ని పొటెన్స్, ఆమ్ని బెనవలెన్స్, ఆమ్ని షైన్స్. కొంతమంది ఆమ్ని ప్రెసెన్స్ ఒప్పుకోరు, అంటే దేవుడు అంతటా ఉంటాడని చెప్పి కొంతమంది ఒప్పుకోరు. పోనీ ఆ 3 కాన్సెప్ట్స్, మిగతా 3 కాన్సెప్ట్ తీసుకున్నా సరే అవి వాళ్ళు చెప్పిన ఐడియాలజీస్ కి మ్యాచ్ అవ్వు. ఇది చాలా సంవత్సరాలుగా ఈ ఫిలాసఫీ, ఏథిజము, రిలీజన్ మధ్య జరిగే ఒక డిస్కషన్ లాగా అన్నమాట. నీకు దేవుడు సంబంధించి డిబేట్లు ఎక్కడ జరిగినా సరే ఈ ఈ కాన్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చాలా రిలీజియన్స్ లో ఈ 3 అట్రిబ్యూట్స్ ప్రాపర్ గా ఫిట్ అవ్వవు. ఇప్పుడు ఒక రిలీజన్ ఉంది, ఆ రిలీజన్ ఈ 3 యాక్సెప్ట్ చేస్తున్నాయి, యాక్సెప్ట్ చేసి కొన్ని లిస్ట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసుకున్నాయి. కానీ ప్రాబ్లం ఏమొస్తున్నది, ఆ లిస్ట్ ఆఫ్ రూల్స్ ఈ 3 సింక్రనైజ్ లో ఉండవు అనమాట. అంటే ఆ 2 కొహరెన్స్ లో ఉండవు. ఓకే. దాని ఎగ్జామ్ ముందు ముందు తెలుస్తుందిలే. ఇక్కడ దాకా అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మనం ఈ 3 అట్రిబ్యూట్స్ తో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ఉన్న ప్రాబ్లం ని వేరే అజంప్షన్స్ సాల్వ్ చేస్తాం. ఓకే. ఓకేనా? దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది.